హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇది ఇడ్లీ పిండి, ఇందులో కొద్దిగా రాగి పిండి కలిపేస్తే కొంచెం ఒదుగవుతుంది. అలాగే రాగి ఇడ్లీ కూడా తినొచ్చు అనమాట. సో ఇంకా ఈరోజైతే కొత్త డ్రామా అయితే స్టార్ట్ అయిందండి. మీ అందరికీ తెలుసా? ఇది ఎక్కడ రిలీజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదేనండి, మన లచ్చక్క కిట్టిగాడు ఉన్నాడు కదా, లత, వీళ్ళు భరానా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనమాట. సారీ, లత వెళ్ళగొట్టింది. కొత్త డ్రామా స్టార్ట్ అయిందనమాట. సో అందుకోసం ఈ డ్రామాని కంటిన్యూ చేస్తూ ఒక 10-15 వీడియోస్ వస్తాయి. ఇక్కడ నుంచి ఏడుపుగొట్టు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే వ్యూస్ సరిగ్గా రావట్లేదు కదా, ఏడుపుగొట్టు వీడియోస్ తీస్తే వ్యూస్ వస్తాయని చెప్పేసి డ్రామా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసారు. సో ఇంకా మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాము. అయితే మన భరానా ఉన్నాడు కదండి, నెల రోజులు హెల్త్ పాడైపోయి పిచ్చెక్కిపోయి అసలు మైండ్ పోయిందనమాట. తను ఎందుకు పోయింది అనేది మీ అందరికీ తెలుసు. తను ఒక అమ్మాయి వల్ల మోసపోయి బంగారం, ఇల్లు, డబ్బు అంతా పోయి హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చారు. అసలు ఎలా అంటే మామూలుగా కాదు. అసలు వాళ్ళు వస్తుంటే రాండి 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 అన్నట్టుగా వీడియో ఆన్ చేశారు. ఇలా డోర్ తీయటం, వీడియోలో పడిపోవటం. అంటే ముందుగానే వీడియో ఆన్లో పెట్టేసుకొని డోర్ తీసుకొని లోపలికి వచ్చేసారనమాట. సో ఇంకా అలా వీడియో స్వాగతం పలికిందనమాట వాళ్ళని. సో చక్కగా వచ్చాడు. ఒకరోజు లత చేసిన చపాతీలు కమ్మగా తిన్నాడు. నెక్స్ట్ డే మంచిగా హోమ్ టూర్ చేసేసాడు. హోమ్ టూర్లో కూడా మంచిగా మాట్లాడాడు, అన్నీ గుర్తుపట్టగలిగాడు. అసలు అలాంటిది నెక్స్ట్ డే ఏమైపోయింది, లత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది అనమాట. సో ఎలా వెళ్ళగొట్టింది, ఎందుకు వెళ్ళగొట్టింది అన్నీ కూడా మనం తెలుసుకుందాము. హోమ్ టూర్లో ఎక్కడైనా సరే ఇల్లు మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ చేస్తారు. అందరూ బయట చూపించట్లేదు అంటున్నారని బయట నుంచి స్టార్ట్ చేసేసాడు. లోపల ఏముందిరా, ఏమీ లేదు అక్కడ. ఏం సర్దేవని నువ్వు సర్ది ఆ తర్వాత చూపించాలి కదా. ఎక్కడే పెట్టేసి తర్వాత దీనికి ఈ టైల్స్ వేయించాము, అది మాకు సాటిస్ఫాక్షన్ లేదు, దానికి అదే వేయించాము, మాకు సాటిస్ఫాక్షన్ లేదు. అరే నాకు అర్థం కాదు, నువ్వు ఉండేది రెంట్కి అయినప్పుడు వాళ్ళు ఏది వేయించుకుంటే నీకెందుకు? ఇక్కడ ఇవి ఉండటం వల్ల అవి అక్కడ ఉండటం వల్ల మాకు నచ్చలేదు. నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత. రెంట్కి కావాలని కదా నువ్వు ఉంది. అలాంటప్పుడు అన్నీ నచ్చేటట్టుగా, టైల్స్ కూడా అందంగా ఉండేటట్టుగా చూసుకొని హౌస్ తీసుకోవచ్చు కదా. నువ్వు కావాలని అలా డిజైన్ చేయించుకున్నావు, ఆ తర్వాత నీకు నచ్చలేదు, అది చెప్పొచ్చు కదా. ఎందుకు కొంచెం మింగుతావు, కొంచెం వదులుతావు బయటికి మాటలు. నీట్గా మాట్లాడటం నేర్చుకో, అర్థమైందా? హోమ్ టూర్ అనేసి ఏదో ఒక వీడియో పెట్టాడు, అందులో ఏమీ లేదు వాళ్ళ మాటలు తప్ప. చక్కగా మీ అన్నయ్య కూడా అన్నీ గుర్తుపట్టగలుగుతున్నాడు. మంచిగా ఉన్న వ్యక్తికి పిచ్చి అని ఎక్కించావు. ఎందుకు అలా చెడగొడుతున్నావు? వ్యూస్ కోసమా? చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన వ్యక్తి తొందరగా అన్నం తినటం కానీ, ఏదైనా పెడితే తీసుకోవాలి అనే ఆలోచన ఉండదు, మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉండదు, మౌనంగా ఉంటారు, తొందరగా మనలోకి రాలేరు. అలాంటి వ్యక్తి చక్కగా అన్నీ గుర్తుపట్టి పిల్లలతో ఆడుకొని, పిల్లల్ని దగ్గర తీసుకొని ఎత్తుకోవటం, ఇట్లాంటివన్నీ చేశాడు. నువ్వు మర్చిపోయి ఉంటావు నాన్న. బహుశా మెంటల్ ఎక్కిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది సైకలాజికల్గా కూడా నీకు తెలియదేమో బహుశా. అందుకోసమే ఇవన్నీ నువ్వు ప్రిపరేషన్ లేకుండా వీడియోస్ చేసావని ఈజీగా అర్థమవుతుంది. నిజంగా మెంటల్ ఎక్కుంటే, మెంటల్ ఎక్కిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారనే విషయం నీకు తెలుసుంటే ఎమ్మటే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయవన్నమాట. సో నువ్వు ఆడేది నటన కాబట్టి ప్రతి దాంట్లో నటనే కనిపిస్తుంది. మంచిగా ఉన్న వాళ్ళకి పిచ్చి ఎక్కిస్తున్నావు. అలత చక్కగా వీడియోస్లో కనిపిస్తూ ఏదో తన పని తను చేసుకుంటూ పోతుంటే డైలాగ్స్ ఇచ్చి ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని నువ్వే చెప్తున్నావు కదా. నీకు ఎదురు తిరిగేటట్టుగా మాట్లాడేలా చేసుకుంటున్నావు. చివరికి వచ్చేసరికి ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటది? మరి అంతే, నువ్వు ఎంతవరకు డైలాగ్ ఇచ్చావో అంతవరకే మాట్లాడితే అక్కడ ఉండదు కదా కంటెంట్. అందుకోసం కొంచెం ఎక్స్ట్రా, నీకంటే ఎక్కువ డ్రామా ప్లే చేస్తుంది, బాగా నటిస్తుంది. మీ అన్నయ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది, సరిపోయిందా? ఇప్పుడు రేపమాప నిన్ను కూడా వెళ్ళగొట్టేసింది, ఇంకా బాగుంటుంది అన్నమాట. అప్పుడు
నీకు అర్థం కావట్లేదా? వారం రోజులు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేయమన్నప్పుడు మీ ఇంట్లో పెట్టుకోవాలి. అలాంటిది బయటకు వెళ్తా అంటే నేను వెళ్ళమన్నా, నేనేం చేయను, పిల్లల్ని చూసుకోవాలి కదా, అందుకే వెళ్ళమన్నా అని చాలా చాలా జాగ్రత్త లేని విధంగా మాట్లాడుతున్నాను. అంత కేర్లెస్గా మాట్లాడతారు ఎవరైనా సరే. ఏమో నేను అనుకోలేదు, ఏమో నిజంగానే 10 మినిట్స్లో వస్తాడేమో అనుకున్నాను, లేకపోతే ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు అని చెప్తుంది కదా కూల్గా. ఆ తర్వాత చిన్న చిన్న సంభాషణలు జరుగుతూ ఉంటాయి ఎవరికైనా. కానీ రావటంతోనే సీరియస్గా అసలు ఎలా పంపించావు నువ్వు, ఎందుకు పంపించావు, వారం రోజుల నుంచి మనం అబ్జర్వేషన్ చేయమన్నారు కదా, మన దగ్గరే ఉంచుకోమన్నారు కదా, ఇన్ని రోజులు కట్టిపడేసాం కదా, ఇట్లాంటి మాటలన్నీ వచ్చేస్తాను నిజంగానే. ఇప్పుడు మీ దగ్గరే ఒక సైడ్కి ఉంచేసి వీడియోస్లో కనిపించుకోకుండా చేస్తుంటే అది కట్టిపడేయటమే అంటారు. చక్కగా చిన్నన్న మాట మీదే వీడియోస్ నడిచాయి. అట్లాంటిది ఇప్పుడు అరే ఒరే నిన్ను కొట్టేస్తా, నేను చంపేస్తా, నిన్ను రెక్కేస్తా, ఇట్లాంటి పదాలు కూడా యూజ్ చేసేసి చక్కగా అసలు అన్న పదం నుంచి అరే ఒరే దాకా వచ్చేసావు. అంటే నేను అనేది ఏంటంటే మీరిద్దరూ ఓన్ బ్రదర్స్ కాదు, కానీ అంతకంటే ఎక్కువ బాండింగ్ మీ మధ్య ఉంది. అది మంచి పద్ధతి. ఈ రోజుల్లో ఎవరూ ఉండట్లా. కానీ అంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా శత్రువుల్లాగా చివరికి తయారయ్యే స్థితికి వచ్చారు. అసలు మీ బాండింగు వీడియోస్లో చూస్తే ఎంత బాగుంటుందో అసలు. అలాంటిది అసలు ఇప్పుడు అరే ఒరే దాకా వచ్చేసి అసలు చిన్నన్న అనే వ్యక్తిని ఆ వీడియోస్లో లేకోకుండా మీ ఇద్దరు భార్యాభర్తలు చేస్తున్నారు. ఈ లత డామినేషన్ ఎక్కువైపోయింది. నేనేం చేయను బాగా డైలాగ్స్ ఇచ్చావు, ఆ డైలాగ్స్ పట్టింది, ఇంకా ఆ ఊపు రావటం కోసం ఇంకొకరు సీరియస్గా మాట్లాడుతుంది. అసలు ఎంత గొడవ పడుతున్నారంటే అదే ఉందండి, వీడియో మొత్తం కూడా గొడవ పడేదే ఉంది. అసలు మీరు గొడవ పడేటప్పుడు ముందుగానే మీరు టీవీని మ్యూట్లో పెట్టేసుకున్నారా? అంటే ఇక్కడ గొడవ అయింది అని చెప్పేసి వీడియో ఆన్లో పెట్టేశావు, అలాగే మ్యూట్లో కూడా పెట్టేశావు టీవీ. చక్కగా పిల్లలు నువ్వు ఏమన్నావు, కార్టూన్ బొమ్మలు అంటే ఇది మోతుపంతులు చూస్తారు మా పిల్లలు అన్నావు. మోతుపంతులు చూస్తున్నారా? మీరందరూ కలిసి మంచిగా టీవీ సీరియల్ చూసుకుంటూ ఇంకా ఏదో ఒక డ్రామా ప్లే చేయాలి అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా వీడియో ఆన్ చేసి పెట్టేసుకొని అతను ఒక సైడ్కి పంపించేసి సాయంత్రం 9:30కి వెళ్ళాడు. నైట్ 9:30కి ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్తాడండి ఒక మగాడు బయటికి? ఎందుకు వెళ్తాడు? దమ్ము కొట్టడానికి, మందు కొట్టడానికి వెళ్ళుంటాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తా అన్నాడు, 10 నిమిషాలలో రాలేదు. అప్పుడు ఎలా చెప్పాలి లత? నాకు తెలియదు కదా లేటుగా వస్తాడని, నేను అనుకోలేదు, వెళ్తా అన్నాడు పంపించాను అనేసి చెప్పేసి సరే ఒకసారి అడుగు అట్లా వెళ్ళి చూసిరా, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అసలు అలాంటి టెన్షన్ ఏమీ లత ఫేస్లో కనిపించట్లేదు. అయ్యో వెళ్ళాడే మనిషి, నేను చెప్తే వెళ్ళాడు, ఎలా రాలేదు అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తనంతటికి తను వెళ్తే అది వేరు, ఒక మనిషి చెప్తే వెళ్తే అది వేరనమాట. అప్పుడు రాకపోతే చాలా టెన్షన్ ఉంది. అవును కదా నేను ఇలా పొరపాటు చేశాను ఏంటి, డాక్టర్ గారు అబ్జర్వేషన్ చేయమన్నారు కదా, ఎందుకు పంపించాను నేను, ఇట్లాంటి పదాలు రావాలి. అసలు అలాంటివి ఏమీ రావట్లా. వీడియో మొత్తంలో కూడా అలా ఎలా పంపించామని అతను అంటే అతనికి డామినేట్గా ఏమో అసలు మామూలుగా కాదు. పోతే నేనేం చేయను, నేనే పంపించాను కావాలని అన్నట్టుగా చివరికి అలా వచ్చేసింది అనమాట. నేనేం చేయను పోతే అంటే నువ్వు పొమ్మంటేనే పోయాడు, కానీ 10 మినిట్స్లో వస్తాను అన్నాడు, రాలేదు. అది దాని దగ్గర టెన్షన్ పడాలి కదా, ఎందుకు రాలేదు, మరి సరే నేను పిల్లల్ని పట్టుకొని ఉన్నా, నువ్వు వెళ్ళి వెతుకు, మరి ఇలా అనుకోలేదు కదా, ఇలా అయిపోతుంది కదా, ఇప్పుడు చూసాము ఇంకొకసారి ఎందుకు పంపిస్తాము, ఇట్లాంటివన్నీ రావాలి. ఎక్కడైనా మీరు గమనించండి, చిన్నన్న అనే వ్యక్తి అసలు వీడియోస్లో కనిపించనీయకోకుండా ఈ లత చేస్తుంది. ఈ లతకి అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. లత పేరెంట్స్ రాకపోయినా కూడా డెలివరీ అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అతనే ఇంట్లో మగాడైనా ఆడవాళ్ళైనా సరే అన్ని పనులు చేశాడు ఇంట్లో. తన పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దులాట ఎవరున్నారండి ఈ రోజుల్లో చేసేవాళ్ళు? అలా చేస్తున్నా కూడా అసలు అలాంటి వ్యక్తిని ఇంకా బాగా చూసుకోవాల్సింది పోయి అసలు ఎంత కేర్లెస్గా మాట్లాడుతుంది. సరే డ్రామానే ప్లే చేస్తున్నారు, డ్రామాలో అయినా సరే కొంచెం అయినా సరే ఫీలింగ్ అయ్యో నా వల్ల ఇలా జరిగింది, ఇలా పొరపాటు జరిగింది, నేను అనుకోలేదు, అసలు నేను 10 మినిట్స్లో వస్తాడనుకొని పో మామ అన్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఇట్లాంటి పదాలు రావట్లేదు. పోతే పోని నేనేం చేయను, పోతే అంటే పోమనక నేనేం చేయను, ఇదే పదాలు వస్తున్నాయి. అసలు ఇది కరెక్టేనా?
హోమ్ టూర్ అని అందరూ చూపించమనేసరికి చూపించావు ఏదో ఒకటి. అక్కడ ఏమీ లేదు. ఏం సదిరావు నువ్వు? మూటలన్నీ కట్టేసి ఆడ పెట్టేశావు. పోనీ ఆ హోమ్ టూర్లో అయినా సరే అన్న హెల్త్ బాగోలేదు కదా, అందుకోసం ఇన్ని రోజులు సర్దలేదు, మనసు బాగోలేదు. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రోజు కొద్దిగా సర్దేసుకొని హోమ్ టూర్ చేద్దామని అట్లన్నా చేసావా? పోనీ ఆ పదమన్నా యూజ్ చేసావా? హెల్త్ బాగోలేదు కాబట్టి సదరలేదు, మనసు బాగుంటేనే కదా ఏ పనైనా చేయగలిగేదా అనే పదాలు యూజ్ చేయకుండా ఇన్ని రోజులు ఏం చేసావని అసలు ఏం చదువుకొని అన్ని మూటలు కట్టేసి ఆడబెట్టేసి వండుకునే వారికి ఆడబెట్టేసుకొని ఎక్కడ వస్తువులు ఆడబెట్టేసి ఏం హోమ్ టూర్ చేసావు? ఏముంది అందులో అసలు చూడటానికి? అంటే జనాలు బయట చూపించట్లేదు అన్న కారణంగా బయట ఒకటి చూపించావు. అసలు నీ ఇల్లు నీకు 3 ఇల్లులు ఉన్నాయని అందరికీ తెలుసు. మళ్ళీ మధ్యలోనే ఎలా తీసుకున్నావు ఇల్లు? అవన్నీ గవర్నమెంట్ హౌసెస్, అందరికీ సేమ్ ఉంటాయా ఇల్లులు? సేమ్ అంతకుముందు నీ సొంత ఇంట్లో కూడా అక్కడే ఏసీ బయట ఉండేది, అది ఏసీది. ఇప్పుడు ఇక్కడ అలానే ఉంది. సరే సేమ్ హౌసెస్ కాబట్టి సేమ్ అలానే రావచ్చు అవుట్పుట్ అనేది. మరి ఏంటి అసలు మళ్ళీ మిడిల్లోనే వచ్చింది? అసలు నీ సొంత ఇల్లు ఎలా ఉంటాయి అలాగే అనిపిస్తుంది. నిజం చెప్పు. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఏడుపుగొట్టు వీడియోస్ కంపల్సరీ రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్.